నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు నేర్చుకోవడానికి నాయన శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు మేలు కలుగునట్లుగా నాయన వివేచనతో నాయన గ్రహించగలిగే మంచి మనస్సునివ్వమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు కూడా ఒక చక్కటి ఆసక్తికరమైన విషయాన్ని మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుతున్నాను. లేఖనాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన లేఖనాలను పరిశుద్ధాత్మ సహాయముతోనే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మానవ జ్ఞానముతో లేఖనాలను ఆలోచిస్తే అపార్థం చేసుకుంటాం. ఆ అపార్థం మన స్వనాశనానికి దారితీస్తుంది. కాబట్టి లేఖనాలను ధ్యానిస్తూ సందర్భాన్ని, సన్నివేశాలను, ఎవరితో మాట్లాడుతున్నారు, ఉద్దేశాలను అందులోనికి వెళ్ళి ధ్యానించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే లేఖన సత్యాలను గుర్తించగలిగే మనోనేత్రాల వెలిగింపులోనికి మనం అందరం వస్తాం. కాబట్టి ఈరోజు కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరము కలిసి ధ్యానిద్దాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే శరీరధారిగా ఉన్న దినములలో మహారోదన కన్నీళ్ళు, అంతేకాదు తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడు. ఇందులో మొదటి విషయం ఏంటి అంటే మరణము నుండి రక్షింపగలవానికి అని రాయబడింది. ఏ మరణము నుండి? ఏ మరణము నుండి? యేసుక్రీస్తు రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే ఆయన అంగీకరింపబడును అంటే దేనికి అంగీకరింపబడ్డాడు? దేనికి అంగీకరింపబడ్డాడు? లేఖనాలలో ఉన్న ఈ మాటను తీసుకొని చాలా జాగ్రత్తగా ధ్యానించగలిగితేనే లేఖన సత్యాన్ని గుర్తించగలుగుతాం. ఒకవేళ మానవ జ్ఞానం అందులో పెడితే లేఖనాలలో ఉన్న శక్తిని మనం గ్రహించలేం. ప్రేమను వారలారా, బైబిల్ను నమ్మనివారు, క్రీస్తును నమ్మనివారు ఈ లేఖనాలను ఎలా అపార్థం చేశారు అంటే మరణము నుండి రక్షింపగలవానికి అంటే యేసుక్రీస్తు శిలువ మరణము నుండి రక్షించాలి అని తండ్రిని కోరుతున్నాడు. ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున శిలువ మరణము పొందకుండా ఆయన అంగీకరింపబడ్డాడు అని ఈ లేఖనాలను అపార్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు శిలువ మరణము పొందకుండా ఉండటానికి ప్రార్థనలు యాచనలు భయభక్తులు సమర్పించాడా? దాని కొరక
శిలువ మరణం పొందకుండా ఉండటానికి అంగీకరింపబడ్డాడా? రెండవ ఆలోచనలోనికి మనం వెళ్ళగలిగితే, ఇక్కడ మరణం అనగానే, రెండవ మరణం అనగానే అగ్నిగుండం. యేసుక్రీస్తు ఆ అగ్నిగుండములో నుండి నన్ను రక్షించాలి అని ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే అగ్నిగుండములో పడకుండా అంగీకరింపబడ్డాడు అని రెండవ అభిప్రాయాన్ని మనం సమాజంలో వింటున్నాం. ఇది కూడా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు నరకము నుంచి, అగ్నిగుండము నుంచి కాపాడటానికే ఆయన భూమి మీదకొచ్చి, ఆయనే నేను పడిపోకూడదని భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన. అసలు యేసుక్రీస్తు నరకంలో పడిపోవటం ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా? మీరు ఆలోచించండి. కాబట్టి ఆ మరణం కాదు, శిలువ మరణము నుండి తప్పించబడటం కాదు, రెండవ మరణమైన అగ్నిగుండంలో నుంచి నన్ను తప్పించాలి అని తండ్రిని కోరుకున్నాడు, తండ్రి అంగీకరించాడు అని రెండవ అభిప్రాయం కూడా అప్పుడప్పుడు మనం వింటుంటాం క్రైస్తవ సమాజంలో. కాబట్టి ఈ రెండు విషయాలను జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మొదటి విషయం, శిలువ మరణము నుండి తనను తప్పించాలి అని తండ్రిని యేసుక్రీస్తు వేడుకున్నాడా అంటే కానే కాదు అని గంట పదముగా లేఖనాలను బట్టి చెప్పవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు రాకడ ఈ భూమి మీదికి ఎందుకు జరిగిందో ఆయనకు భూమి మీదికి వచ్చిన తర్వాత కాదు సుమా, జగత్తు పునాది వెయ్యబడక మునుపే ఆయనకు తెలుసు. క్రీస్తు ద్వారా మనల్ని తండ్రి పిల్లలుగా ఏర్పరుచుకోబోతున్నాడు అన్న సంకల్పం యేసుక్రీస్తుకు ముందుగానే తెలుసు. ఆ సంకల్పం నెరవేర్చడానికే ఆయన భూమి మీదికి వచ్చాడు. ప్రియమైన వారలారా, దయచేసి లేఖనాలను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వెయ్యబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలి అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. జగత్తు పునాది వెయ్యబడక మునిపే యేసుక్రీస్తును తండ్రి నియమించాడు. ఆ పని చేయడానికే ఈ భూమి మీదికి ఆయన వచ్చాడు. దానిని తప్పించమని యేసుక్రీస్తు ఆ శిలువ మరణము నుండి తనను తప్పించమని తండ్రికి ప్రార్థనలు, యాచనలు ఆయన చెయ్యనుగాక చెయ్యను లేదు. పైగా యేసుక్రీస్తు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని వెంటనే ఏమన్నాడు? నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక, నేను ఇందు నిమిత్తమే కదా ఈ లోకానికి వచ్చింది అని మరల శిలువ మరణానికి ఆయన వెళ్ళాడు. ప్రియమైన వారలారా, కాబట్టి శిలువ మరణము నుండి తనను తప్పించమనడానికి యేసుక్రీస్తు ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు కలిగి ఉండలేదు. తండ్రి యేసుక్రీస్తు శిలువ మరణం పొందకపోయినా పర్వాలేదు అని ఆయనను అంగీకరించలేదు. ప్రియమైన వారలారా, కాబట్టి లేఖన సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చిందే శిలువ మరణము కొరకు. దాన్ని తప్పించమని ఆయన ఎందుకంటాడు? పైగా తన మరణాన్ని గురించి యేసుక్రీస్తు జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు. అప్పటి నుంచి ఆయన శిష్యులతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే తన మరణాన్ని గురించి ఆయన ఎదురు చూస్తున్నట్లుగా, ఆ మరణము కొరకే తనను తాను సిద్ధపరుచుకున్నట్లుగానే కనబడుతుంది తప్ప లేఖనాలలో దానిని తప్పించమని తండ్రికి ఆయన ప్రార్థన చేయలేదు. ఆ మరణము నుండి రక్షింపమని కానే కాదు. ప్రేమన వారలారా, రెండవ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు అగ్నిగుండము నుంచి అనగా ఆ రెండవ మరణము నుంచి తనను రక్షింపమని ప్రార్థన చేశాడంటే కానుగాక కాదు. ఎందుకు? యేసుక్రీస్తు పవిత్రుడు, యేసుక్రీస్తు పాపరహితుడు, పాపము లేనివాడు, పాపులలో కలవనివాడు,
ప్రత్యేకముగా ఉన్నవాడు. మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయన నన్ను నరకములోనికి పడేయకు ప్రభువా అని ఎందుకు ప్రార్థన చేస్తాడు? ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే పాపముతో ఉంటున్నాం గనక భయం. యేసుక్రీస్తుకేం భయం పాపము చెయ్యని ఆయనకి? దయచేసి మీరు ఆలోచించండి. ఆయనకు ప్రాణం పెట్టుటకు అధికారము కలదు అని ఆయనే చెబుతూ, ఆయన ప్రాణం పెడుతున్నప్పుడు నేను నరకానికి వెళ్ళిపోతాను అనే ఆలోచన ఆయనకెందుకు వస్తుంది చెప్పండి ప్రియమైన వారలారా? అలా ఆలోచించడానికి ఎంత మాత్రమును వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. క్రైస్తవ సమాజంలో అనేక బోధలు స్వైర విహారం చేస్తున్నప్పుడు సత్యాన్ని గుర్తించటం అనేది చాలా కష్టంగా మారిపోయింది. దేవుని వాక్యాన్ని ధ్యానించటం తక్కువ అవుతుంది. అనేకుల ప్రసంగాలు వినటం ఎక్కువైపోయేసరికి మనము కూడా గందరగోళ పరిస్థితులలోనికి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి మొదటిది శిలువ మరణము నుండి తప్పించమని కానే కాదు. రెండవది నరకము నుంచి తనను తప్పించమని కానే కాదు ప్రియమైన వారలారా. అంత పవిత్రుడు నరకానికి వెళ్ళే ప్రసక్తే లేనప్పుడు అక్కడి నుంచి నన్ను తప్పించమని ఎందుకు ప్రార్థన చేస్తాడు? మరి ఏ మరణము నుండి తనను రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు కలిగి ఆయన ఉన్నాడు. దేనికి ఆయన అంగీకరింపబడ్డాడో ఇప్పుడు లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ మాట ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడో ముందుగా మనం చూస్తూ ఆ సందర్భానుసారంగా ఆలోచించగలిగితే చాలా చక్కగా ఈ లేఖన సత్యాన్ని మనం గుర్తించగలం. దయచేసి మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. 4వ అధ్యాయం నుంచి జాగ్రత్తగా మనం చూడగలిగితే యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు అని మాట్లాడుతున్న సందర్భం ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడి పనేంటి? యేసుక్రీస్తు ఎలా ప్రధాన యాజకుడు అవుతున్నాడు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడి ధర్మాలు, విధులు మనందరికీ తెలుసు. ప్రధాన యాజకుడు ఆయన కూడా మనుష్యులలో నుంచి దేవుని చేత ఘనపరచబడి ఏర్పాటు చేయబడినవాడు గనుక ముందుగా తన పాపముల కొరకు తాను ప్రాయశ్చిత్తము చేసుకొని ప్రజల పాపము నిమిత్తము తనది కాని రక్తాన్ని తీసుకొని ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. అలాగైతే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడైతే ఆయన క్రమం ఏంటి? ఆయనని ఎవరు ఘనపరిచారు? ఆయన ఎలా అంగీకరింపబడుతున్నాడు? ఏ మరణము నుండి నన్ను రక్షింపమని తండ్రిని వేడుకుంటున్నాడు అని జాగ్రత్తగా మనం చూడగలిగితే 5వ అధ్యాయము ప్రారంభంలో కూడా అదే ప్రధాన యాజకత్వాన్ని గురించి మాట్లాడుతూ ప్రారంభిస్తున్నట్లుగా లేఖనాలలో మనం చూడగలం. ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను, బలులను అర్పించుటకు, దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియూ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడండి 5వ వచనాన్ని. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు
తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు. యేసుక్రీస్తు ఎలా యాజకుడు అంటే, అహరోను క్రమములో అహరోను యాజకుడు. అహరోను మిగిలిన మనుషుల వలె బలహీనతలు కలిగినవాడు. అలాని అహరోను తనకు తానే ఈ ఘనత వహించలేదు, దేవుడు ఎన్నుకున్నాడు. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు. మరి ఈయన క్రమమేంటి అంటే, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని చెప్పబడింది యేసుక్రీస్తు గురించే. మరి యేసుక్రీస్తును ఎవరు ఘనపరిచారు అంటే, దేవుడు ఇదిగో నేడు నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడవు అని యేసుక్రీస్తును ఘనపరిచాడు. అంతేకాదు, యేసుక్రీస్తు మనతో సహానుభవం కలిగినవాడు, అనగా మనలాంటి శరీరాన్ని కలిగినవాడు. మనకొచ్చిన శోధనలన్నీ ఆయనకి వచ్చాయి, కానీ ఆయన శోధింపబడినను పాపము చెయ్యలేదు. అంటే అహరోను కంటే శ్రేష్ఠుడు, ఆయన పాపము చేయలేదు. యేసుక్రీస్తు సిలువలో మరణించి ఆ విలువైన రక్తము ద్వారా సకల మనుషుల పాపానికి ప్రాయశ్చిత్తాన్ని ఆయన జరిగించి, ఇదిగో తన రక్తము వలన విమోచన కలిగించడానికి ప్రజలకు తండ్రి యొద్దకు తీసుకుని వెళుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. ఎందుకంటే అతి పరిశుద్ధమైన స్థలములో ఆయన పనిని ముగించానని తండ్రికి చెప్పాడు, ప్రధాన యాజకత్వపు పనిని. కాబట్టి యేసుక్రీస్తు మనలాంటి శరీరముతో ఈ భూమి మీదికి వచ్చాడు గనుక, ఒకవైపు యూదుల కుట్రలు, మరొక వైపు హేరోదు కుట్ర, మరొక వైపు తన సొంత వారి వలన ఇబ్బందులు. తండ్రి, నేను యాజక ధర్మాన్ని జరిగించాలి అనగా, ఇదిగో నా పవిత్ర రక్తాన్ని ప్రజల కొరకు నేను చిందించాలి. శిలువ మరణము ద్వారా లోకానికి రక్షణను నేను అనుగ్రహించాలి. ఇందు నిమిత్తమే కదా నన్ను పంపింది. ఇదిగో ఈ మట్టి శరీరములో ఉంటున్న నన్ను బలపరుచు ఆ కార్యాన్ని చేయడానికి. ఇదిగో ఆ కార్యాన్ని చేయడానికి నన్ను నేను యోగ్యునుగా నీ దగ్గర కనపరుచుకుంటున్నాను. భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను. అంటే అర్థం ఏంటో తెలుసా? యాజకుడుగా ఇదిగో నీవు వచ్చిన పనిని జరిగించడానికి నేను అంగీకరిస్తున్నాను. ఎలా? భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడు. అంటే శిలువ మరణానికి అంగీకరింపబడ్డాడు. మరి మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు అని రాయబడింది. అంటే ఏ మరణం అంటే మనిషిగా మనకుండే మరణము. జీవితకాలము పూర్తయిన తర్వాత మనం మరణించవచ్చు. అంతేకాదు, యేసుక్రీస్తు విషయంలో యూదుల కుట్రల వల్ల ఆయనను చంపాలని ఆలోచిస్తున్నారు. ఆ కుట్రకు బలైపోతే యేసుక్రీస్తు ప్రధాన యాజకత్వపు ధర్మాన్ని జరిగించలేడు. తండ్రి, యూదులు నా మీద కుట్ర పన్నుతున్నారు నన్ను చంపాలని, వారి చేత నేను చనిపోకూడదు. ఎందుకంటే ప్రధాన యాజకత్వాన్ని నేను జరిగించాలి. నా రక్తాన్ని నీ సన్నిధిలోనికి నేను తీసుకొని రావాలి. కాబట్టి వారి ద్వారా మరణము రాకుండా నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమన వారలారా, ఇప్పుడు దయచేసి లేఖనాలను మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక, ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. నాయనా, వారి వలన మరణము నాకు రాకూడదు. ఆ మరణము నుంచి నన్ను రక్షింపు. నా మరణము సిలువ మీద జరగాలి అని కోరుకుంటున్నాడు. ప్రేమన వారలారా, దయచేసి ఇంకా లేఖనాలను చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనము.
అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదులు చంపాలనే కుట్రను పన్నారు, ఆయనను వెతుకుతున్నారు. ప్రేమన వారలారా, ఒకవేళ వారి చేతుల్లో చనిపోతే ప్రధాన యాజకత్వపు ధర్మాన్ని ఎవరు జరిగిస్తారు? మన పాపములు ఎలా పరిహరింపబడతాయి ఆలోచించండి. అదేవిధంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 53వ వచనము, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. ఇంకా చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 29వ వచనం, సమాజ మందిరములలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. యూదులు కుట్ర పన్నుతున్నారు ఆయనను చంపాలని. ఒకవేళ ఈ కుట్ర వల్ల ఆయన మరణిస్తే యాజక ధర్మాన్ని జరిగించలేడు. తన పవిత్ర రక్తాన్ని మన కొరకు ఆయన చిందించలేడు గనుక, తండ్రి, నేను ఆ శిలువ మరణం ద్వారా లోకానికి రక్షణను అనుగ్రహించాలి, అంతేకాదు ప్రధాన యాజకత్వాన్ని నేను నిర్వర్తించాలి. కాబట్టి ఈ మరణము నుండి నన్ను రక్షించు. మరి రక్షించాలంటే ఊరికే రక్షిస్తాడా? భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనలు యాచనలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆ ప్రధాన యాజకత్వానికి అంగీకరింపబడ్డాడు. అంతేకాదు వారి కుట్రల వలన ఆయన మరణము కలగకుండా దేవుడు కాపాడాడు. ప్రేమన దేవుని పిల్లలారా, లేఖనాలు ఎంత స్పష్టంగా వ్రాయబడ్డాయో చూసారా? యేసుక్రీస్తు నరకము నుంచి తప్పించమని ప్రార్థన చేశాడా? ఆలోచించండి. నరకము నుంచి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడే తప్ప ఆయన నరకము నుండి రక్షించమని ప్రార్థన చేయటం ఏంటి ప్రేమన వారలారా? ఆయన వచ్చిందే శిలువ మరణానికైతే దాన్ని తప్పించమని ప్రార్థన చేశాడని చాలామంది అపార్థం చేస్తున్నారు. ఈ రెండు లేఖన దూరాలు ప్రేమన వారలారా, లేఖనానుసారమైన విశ్లేషణ కానే కాదు. యూదుల వలన అలాంటి మరణము, యూదుల కుట్రల వలన మరణాన్ని సంభవిస్తే తాను వచ్చిన యాగాన్ని చెయ్యలేను అని, తనను తండ్రి అంగీకరించాలి అని భయభక్తులు కలిగి ఉంటున్నాడు. అంతేకాదు వారి చేతిలో నుంచి మరణము నుండి కాపాడమని తండ్రిని వేడుకుంటున్నాడు. ప్రేమన వారలారా, దయచేసి ఇప్పుడు లేఖనాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తర్వాత వచనాలను కూడా మరలా ప్రధాన యాజకత్వాన్ని గురించి మరలా మాట్లాడుతున్నాడు. 10వ వచనం చూడండి, మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. కాబట్టి దయచేసి లేఖనాలలో ఇమిడి ఉన్న సత్యాన్ని గుర్తించగలిగితే లేఖనాల ద్వారా శక్తిని పొందుకొని దేవుని కొరకు బ్రతకగలం. అపార్థం చేసుకుంటే నాశనానికి వెళతాం ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి ఈ మాటలు ధ్యానించండి. ఇంకా ఆత్మీయంగా బలముగా ఉంటూ మనం అందరం ముందుకు వెళ్ళాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని అందరినీ బలపరిచారు తండ్రి. లేఖన సత్యాలను గుర్తించగలిగే నాయన నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి ముందుకు తీసుకొని వెళ్ళండి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాల కొరకు నాయన కష్టార్జితాన్ని ఇస్తున్న నాయన నీ పిల్లలందరినీ దీవించండి. చిన్న చిన్న పనులు చేసుకుంటున్నవారు నాయన తండ్రి, పెన్షన్స్ తీసుకుంటున్నవారు నాయన తండ్రి, ప్రోత్సహిస్తుండగా నాయన ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది. నీ పిల్లలకు నాయన నిండైన దీవెనలు అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన బలపరచండి నాయన.
దుష్టుని శోధనలోనైనా అనేకులనైనా ఉంటుండగా నాయన వాడి శోధనను జయించి నీ కొరకు నిలబడగలిగే నీ వాక్యపు శక్తిని నైనా వారికి అనుగ్రహించండి. నీ ఆత్మ సహాయముతోనైనా నీ పిల్లల్ని బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు, తల్లిదండ్రుల హృదయాన్ని నీ వైపు ఆకర్షించండి. తండ్రి, బహుమానాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన తండ్రి గర్భ ఫలాలనైనా అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వస్థతను అనుగ్రహించండి. సమస్తమును నాయన నీ మహిమార్థమై జరిగించుకొనుమని మిమ్మల్ని కోరుకుంటూ నీ వాక్కులను మా హృదయంలో ఫలింపచేయమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద సదస్సు నిర్వహించబడుతుంది. 2024 అక్టోబర్ 8 నుండి 12 వరకు డాక్టర్ దయానంద్ వడ్డేపల్లి ఫంక్షన్ హాల్, సిద్దిపేట, తెలంగాణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు, క్రైస్ట్ చర్చ్, వరంగల్. శుభవార్త టీవీ వర్తమానికులు. అందరికీ ఆహ్వానము. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గర్వం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.